బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ. ఇప్పుడు ఇది రాష్ట్రంలో పరిస్థితి. బీసీల లెక్క తేల్చడంలో సర్కారు ముమ్మాటికి వైఫల్యం చెందింది. బీసీల జనాభాను తగ్గించి చూపడం పట్ల, రిజర్వేషన్ అంటే బీసీల సంఖ్య తగ్గించి చూపడం పట్ల తీవ్రంగా అభ్యంతరాలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 30% కూడా జరగలేదు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీని రేపు దేశంలో దోషిగా నిలబెడతాం, ఏమంటారు తెలుసా? ఇన్ని తప్పులు చేసి అన్యాయం చేసి ఇప్పుడు జరుగుతున్న కులగన దేశానికి రోడ్డు పడలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగన కూడా సక్కగా బీసీని అన్యాయం చేసింది. ఈ బీసీ కులగన కాదు, 100% అగ్రకుల కులగన. ఇది ఫేక్ సర్వే. ఎంత దుర్మార్గం అని అంటే, బీసీల జనాభా తగ్గింది, ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది. ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో 1-2 సామాజిక వర్గాల జనాభా పెరుగుడింది, బీసీల జనాభా తగ్గలేదు. ఆ సర్వే అంతా కూడా ఫాల్స్, అంటే ఫాల్స్ సర్వే, అది అంతా కూడా బూటకమైన సర్వే. అది ఆ సర్వేలో వారు చూపెట్టిన 75 ప్రశ్నలకు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. బీసీలను కేవలం బీసీలను అవమానపరచడానికే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లు కనిపిస్తుంది. సర్వే కూడా సమగ్రంగా జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము కూడా అనేక సందర్భాల్లో మేము సాధికారికంగా చెప్పాము. హైదరాబాద్ లాంటి నగరంలో 30% కూడా చేయలేదు సర్వే. ఇవాళ 46% బీసీలు ఉన్నది అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడే బీసీలు 51% ఉంటే 10 సంవత్సరాల తర్వాత 46% అవుతారా? జనాభా పెరుగుతారా తగ్గుతారా?